సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతుంది. అందులో భాగంగానే వెనుకబడిన వర్గానికి చెందిన కె లక్ష్మణ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి రేస్ లో మరో సీనియర్ నేత అయిన రామచంద్రరావు ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం ప్రథమ ప్రాధాన్యత కె లక్ష్మణ్ కే ఉన్నట్లు సమాచారం అందుతుంది. మున్నూరు కాపు కులానికి చెందిన లక్ష్మణ్ కు తెలంగాణ అధ్యక్షుడి పదవి ఇస్తే వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని, తద్వారా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం సులభం అవుతుందని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే దేశంలో ఉన్న రాష్ట్రాలలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, మరికొన్ని రాష్ట్రాలలో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా రాబోయే ఎన్నికల్లో తన జెండా పాతాలని బీజేపీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలో వెనుకబడిన వర్గానికి చెందిన లక్ష్మణ్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2022 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 1999, 2014 సంవత్సరాలలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి కావడం, ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నందున లక్ష్మణ్ కు రాష్ట్ర దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. లక్ష్మణ్ అనుభవం, పరిచయాలు బీసీ కులమనే కార్డు మొత్తంగా తెలంగాణలో బీజేపీ విజయానికి దోహదం చేస్తాయని పార్టీ అధిష్టానం భావిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ నియామకం లాంఛనంగా మారనుంది. రాబోయే 1-2 వారాల్లో ఈ మేరకు బీజేపీ అధిష్టానం నుంచి నిర్ణయం వెలువడనున్నట్లు తెలియవస్తుంది. అదే కనుక నిజమైతే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురవ్వడమే కాక బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.